Welcome back to English with Ramesh. Hope you must be feeling bored at staying at home, right? ఈ కరోనా వల్ల ఇంట్లో స్టే చేయడం చాలా బోర్ కొడుతూ ఉంటుంది. బట్ ఎనీవే ఏదో ఒక న్యూ థింగ్స్ నేర్చుకుంటూ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, రైట్? పార్ట్ ఆఫ్ దట్ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ యూ కెన్ రీడ్ బుక్స్ ఆర్ యూ కెన్ డూ వాట్ ఎవర్. ఎనీవే గైస్, ఈరోజు మన టాపిక్లో షుడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. షుడ్ అంటే ఎక్కడ యూజ్ చేయాలి, ఏ విధంగా మనం ఉపయోగించాలి, రియల్ లైఫ్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మనం ఈ షుడ్ని ఉపయోగించాలి అనేది ఈరోజు చాలా క్లియర్గా ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. ఇంగ్లీష్ అంటే పైన చెప్పి వదిలిపెట్టడం కాకుండా పూర్తిగా నేర్పించే వరకు నేను వదిలిపెట్టాను. సో ఆ విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క వీడియో అన్నీ చూడండి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మొత్తం అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే గైస్, సో మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. అలాగే ఛానల్కి సపోర్ట్ చేసే చిన్న ఒక టాస్క్ మీరు తీసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ సపోర్టింగ్ మీ. లెట్ మీ గెట్ ఇన్ టు ద లెసన్ గైస్. ఓకే, షుడ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, అసలు షుడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనేది ఈరోజు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆబ్లిగేషన్ అంటే మన డ్యూటీ, మన బాధ్యత. ఏదైనా ఒక పని చెయ్యాలి, అది చేయడం మన బాధ్యత, అలా చేయాలి అని చెప్పడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ చూస్తే కరోనా వల్ల మనకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే స్టే చేయాలి, మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మనం ఫేస్ని టచ్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఏంటంటే చెయ్యాలి, చేయకూడదు అంటే మన ఆబ్లిగేషన్, మన ఒక బాధ్యతగా చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేయడం కోసం మనం షుడ్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే పర్సన్ తర్వాత షుడ్ని యూజ్ చేయొచ్చు. మనకి డోంట్ హ్యావ్ సపరేట్ రూల్స్ విత్ సపరేట్ పీపుల్. ఓకే, అందరితో కూడా షుడ్ యూజ్ చేయాలి. తర్వాత వచ్చే వర్బ్ ఎట్లా ఉంటుంది, మెయిన్ వర్బ్ అంటే బేస్ ఫామ్లో ఉంటుంది, అంటే ప్రజెంట్ ఫామ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ డ్యామ్ ఈజీ టు లెర్న్. ఓకే, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఓకే, వెల్ ఇక్కడ చూడండి, షుడ్ అంటే చేయాలి. ఓకే, ఆబ్లిగేషన్ అంటే మన బాధ్యత, మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ సపోజ్ ఈ స్ట్రక్చర్ ఈ విధంగా తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే మీరు ఏమేం చేయాలి? యూ షుడ్ రీడ్ బుక్స్. ఓకే, యూ షుడ్ రీడ్ బుక్స్ అంటే మీరు బుక్స్ చదవాలి. రీడ్ అనేది వర్బ్ నెంబర్ 1. యూ షుడ్ వాచ్ మూవీస్, యూ షుడ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్, రైట్? ఇక్కడ వాచ్ అనేది వర్బ్ నెంబర్ 1, యూ షుడ్ వాచ్. వెల్, యూ షుడ్ ట్రై టు స్పీక్ అవుట్ అంటే మాట్లాడే ప్రయత్నం చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ స్పీక్ అవుట్ అంటే మీరు మాట్లాడాలి, బయటికి మాట్లాడితేనే లాంగ్వేజ్ అనేది వస్తుంది. కాబట్టి అంటే చూడండి, ఇవన్నీ మీరు చేయాలి. ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే ఇవన్నీ మీరు చేయాలి. ఓకే, ఈ విధంగా ఇది ఒక మీకు సింపుల్గా అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, ఏ విధంగా మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది. ఓకే, ఇక్కడ కమింగ్ హియర్ లెట్స్ టాక్ అబౌట్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ప్రజలంతా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి టు కంటైన్ కరోనా డిసీజ్ని తగ్గించడానికి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడానికి ప్రజలంతా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా అది మన బాధ్యత కదా. అలాగే గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ బేసిక్ ఎమ్యూనిటీస్ లేకపోతే బేసిక్ నెసెసిటీస్. అయితే గవర్నమెంట్ వచ్చేసి మనకి కనీస వసతులు కల్పించాలి. అంటే రేషన్ కావచ్చు, లేకపోతే అదర్ థింగ్స్, సమ్ మనీ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ని గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయాలి, సమకూర్చాలి. అట్లా సమకూర్చినప్పుడే మనం బయటికి రాకుండా రెస్పాన్సిబుల్గా ఉండగలుగుతాం కదా. ఇక్కడ చూడండి,
పీపుల్ షుడ్ సపోర్ట్ ద గవర్నమెంట్ అంటే ప్రజలు గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సపోజ్ ఖచ్చితంగా అది మన బాధ్యత, ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ బేసిక్ నెసెసిటీస్, నిత్యావసరాలని, బేసిక్ కమోడిటీస్ని గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, సమకూర్చాలి. అది గవర్నమెంట్ యొక్క ఆబ్లిగేషన్, బాధ్యత. ఓకే. అలాగే ఇప్పుడు టు కంటైన్ కరోనా డిసీజ్, లేకపోతే టు స్టే అవే ఫ్రమ్ కరోనా, మనము కరోనా రాకుండా దానికి నియంత్రించాలంటే ఏం చేయాలి? వీ షుడ్ స్టే ఎట్ హోమ్ అంటే మనం ఇంట్లోనే స్టే చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నాను. ఓకే. అలాగే వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్ అంటే మనం ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, అంతే కదా. వీ షుడ్ స్టే ఎట్ హోమ్ అండ్ వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్. ఓకే. అలాగే ఇంకా వీ షుడ్ వేర్ ఫేస్ మాస్క్స్, అలాగే మనం ఈ మాస్క్స్ కూడా మనం ధరించాలి ఖచ్చితంగా. ఓకే. ఇవన్నీ మన బాధ్యతలు, ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. లెట్స్ గెట్ ఆన్ టు దట్ సైడ్, రైట్. టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్, ఇక్కడ చూడండి, షుడ్ నాట్ అంటే చేయకూడదు, చేయాలి అన్నప్పుడు నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది? చేయకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి, ఇవి ఖచ్చితంగా చేయకూడదు, చేయాలి, చేయకూడదు. ఓకే. మనం పిల్లలకి చెప్తాం చూడండి, యూ షుడ్ నాట్ వాచ్ టీవీ అంటే నువ్వు టీవీ చూడకూడదు. యూ షుడ్ డూ యువర్ హోంవర్క్, పిల్లలు ఇంటికి రాగానే మామ్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది కదా, యూ షుడ్ డూ యువర్ హోంవర్క్. యూ షుడ్ నాట్ ప్లే గేమ్స్, నువ్వు గేమ్స్ ఆడకూడదు, హోంవర్క్ చేయాలి. ఓకే. యూ షుడ్ నాట్ మేక్ నాయిస్ అంటే అల్లరి చేయకూడదు. ఈ విధంగా అన్నమాట, చేయాలి, చేయకూడదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. యూ షుడ్ నాట్ గో అవుట్ డ్యూరింగ్ ద క్వారంటైన్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ లాక్డౌన్ పీరియడ్ కదా. ఇక్కడ ఏంటి, మనం యూ షుడ్ నాట్ గో అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు, లేదా మీరు బయటికి వెళ్ళకూడదు, ఈ విధంగా. అండ్ యూ షుడ్ నాట్ టచ్ యువర్ ఫేస్ అండ్ నోస్, ఇక్కడ నోస్ని, ఫేస్ని ఈ విధంగా టచ్ చేయకూడదు కదా, ఖచ్చితంగా టచ్ చేయకూడదు. అలాగే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్, మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఏదైనా సరే, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అండ్ యూ షుడ్ నాట్ షేక్ యువర్ హ్యాండ్స్ విత్ ద పీపుల్ అండ్ యూ షుడ్ నాట్ హగ్ పీపుల్, రైట్. యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ఎవ్రీబడి, అందరికీ దూరంగా ఉండాలి. సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కదా, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి. వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద పీపుల్, యూ షుడ్ ఒబే టు ద సోషల్ డిస్టాన్సింగ్, రైట్. ఖచ్చితంగా పాటించాలి అన్నమాట. అవన్నీ ఏంటి, మన బాధ్యతలు. ఇట్ సైడ్ ఏంటి, చేయాలి, ఇట్ సైడ్ చేయకూడదు. చేయాలి అంటే షుడ్ ప్లస్ వర్బ్ నెంబర్ 1, చేయకూడదు అంటే షుడ్ నాట్ ప్లస్ వర్బ్ నెంబర్ 1ని యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇట్లా మీరు చాలా ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, యూ షుడ్ వాచ్ ఆల్ ద వీడియోస్ అంటే అన్ని వీడియోలు మీరు చూడాలి. అలాగే యూ షుడ్ ప్రాక్టీస్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, యూ షుడ్ ప్రాక్టీస్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అంటే మీ సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే యూ షుడ్ ట్రై టు స్పీక్ అవుట్ అంటే మాట్లాడే ప్రయత్నం మీరు చేయాలి. ఓకే. ఈ విధంగా ఎలాగో ఇంట్లో బోర్ కొడుతుంది కాబట్టి యూ షుడ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్ చూసే ప్రయత్నం చేయాలి. అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు, జోకర్ కానీ, ఇంకా బ్యాట్మ్యాన్ కానీ, ఇంకా లాట్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి కదా, అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. వెబ్ సిరీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మన ప్రతి ఒక్కటి కూడా మనకు హెల్ప్ చేస్తుంది ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్లో. సో మనకి ఎట్లా అంటే ఆ విధానం ఎలా ఉండాలి, మనకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ వాట్ ఎవర్ వి డూ, మనం చేసే పనుల్లోంచే నేర్చుకునేది కూడా ఉండాలి. ఆ విధంగా ఇంగ్లీష్ మూవీస్ మీకు హెల్ప్ చేస్తాయి, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే. వెల్, ఇక్కడ వీ షుడ్ నాట్ జంప్ ద ట్రాఫిక్ సిగ్నల్, మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకూడదు, అది కూడా మన ఆబ్లిగేషనే కదా, రైట్. ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ద ఆఫీసర్స్ షుడ్ నాట్ టేక్ బ్రైబ్ అంటే బ్రైబ్ అంటే లంచం, వాళ్ళు లంచాలు తీసుకోకూడదు. దే షుడ్ వర్క్ ఫర్ ద పీపుల్, వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలి. ఈ విధంగా అన్నమాట. వీ షుడ్ నాట్ స్ప్రెడ్ ఫేక్ మెసేజెస్ ఇన్ వాట్సాప్లో మనం ఫేక్ మెసేజెస్ని స్ప్రెడ్ చేయకూడదు. ఈ విధంగా వీ షుడ్ నో విచ్ ఈజ్ కరెక్ట్ అండ్ విచ్ ఈజ్ రాంగ్ అంటే మనం తెలుసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్, మనం దాని గురించి ఆలోచించాలి. ఇలా సో మెనీ ఎగ్జాంపుల్స్ మీరు యూ కెన్ క్రియేట్. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ తెలుగులో స్ట్రైట్గా ఏంటి, చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు షుడ్ ప్లస్ V1,
చేయకూడదు అన్నప్పుడు షుడ్ నాట్ ప్లస్ వర్బ్ నెంబర్ 1. అయితే షుడ్ నాట్ అనే దానికి కంట్రాక్షన్ షార్ట్ ఫామ్ ఏంటి అంటే షుడెంట్. ఓకే, దీన్నే మనం షుడ్ నాట్ అని చెప్తాం, రైట్? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక క్వశ్చన్ మేకింగ్కి వచ్చినప్పుడు మీకు టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం గుర్తుంచుకోవాల్సిన సింపుల్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఒక సెంటెన్స్ని క్వశ్చన్గా చేస్తున్నప్పుడు, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మనం చేసే ఒక చిన్న సింపుల్ థింగ్ ఏంటంటే, అందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్కి ముందు పెట్టడం, పర్సన్కి ముందు పెట్టడం. ఇక్కడ చూడండి, షుడ్ అనేది తీసుకొచ్చి సబ్జెక్ట్కి ముందు రాస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఐ షుడ్ గో అంటే నేను వెళ్ళాలి అని మీనింగ్. ఐ షుడ్ గో అంటే నేను వెళ్ళాలి, అది సెంటెన్స్. ఆ సెంటెన్స్ని నేను క్వశ్చన్ చేయాలంటే షుడ్ తీసుకొచ్చి ఐకి ముందు నేను పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది షుడ్ ఐ గో అంటే నేను వెళ్ళాలా, ఈ విధంగా. షుడ్ ఐ స్పీక్ నేను మాట్లాడాలా, షుడ్ ఐ సే నేను చెప్పాలా, షుడ్ ఐ డూ ఇట్ నేను ఇది చేయాలా, షుడ్ ఐ వేర్ ఫేస్ మాస్క్ అంటే నేను ఫేస్ మాస్క్ ధరించాలా, షుడ్ ఐ స్టే ఎట్ హోమ్ నేను ఇంట్లో ఉండాలా, షుడ్ ఐ వాచ్ హాలీవుడ్ మూవీస్ నేను ఇంగ్లీష్ మూవీస్ చూడాలా, ఈ విధంగా. షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఈ విధంగా మనం క్వశ్చన్స్ని అడగవచ్చు. ఎప్పుడైతే వెనెవర్ యూ స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, ద పీపుల్ విల్ స్టార్ట్ రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్స్. అంటే ఒక కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఒక కన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కన్వర్సేషన్ మాత్రమే మనకి ఇంగ్లీష్ మాట్లాడేలా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ అడుగుతుండాలి, రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ హెల్ప్ యూ టు మాస్టర్ యువర్ లాంగ్వేజ్. ఓకే గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్స్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, నేను చెప్పాలా, షుడ్ ఐ సే, షుడ్ ఐ డూ ఇట్ నేను చేయాలా, నేను ఏం చేయాలి, మళ్ళీ క్వశ్చన్ పెరుగుతుంది. షుడ్ ఐ డూ ఇట్ అంటే నేను ఇది చేయాలా అని క్వశ్చన్ ఉంది. ఏం చేయాలి అన్నప్పుడు డబుల్-హెచ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అవన్నీ షుడ్కి ముందు యాడ్ చేయాలి. అది ఇంకా డబుల్-హెచ్ క్వశ్చన్ అవుతుంది. అప్పుడు సింపుల్గా షుడ్ ఐ సే అని ఉంది అంటే నేను చెప్పాలా, నేను ఏం చెప్పాలి అంటే వాట్ షుడ్ ఐ సే, ఈ విధంగా డబుల్-హెచ్ క్వశ్చన్ అనేది హెల్పింగ్ వర్బ్కి ముందు యాడ్ అయిపోతుంది. అప్పుడు అది డబుల్-హెచ్ క్వశ్చన్ అవుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు. యూ షుడ్ సే వాట్ ఎవర్ యూ నో, నీకేం తెలుసో అదే చెప్పాలి, ఈ విధంగా. వాట్ షుడ్ ఐ డూ అంటే యూ షుడ్ స్టే ఎట్ హోమ్, ఇంట్లోనే స్టే చేయాలి. వాట్ షుడ్ ఐ డూ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంకా దీన్ని మనం ఇక్కడ టు ఇన్ఫినిటివ్తో దీన్ని ఇంకా బిగ్ క్వశ్చన్ చేయొచ్చు. ఏంటంటే వాట్ షుడ్ ఐ డూ టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ఏం చేయాలి అనేది మీ క్వశ్చన్. అప్పుడు నేను ఏం చెప్తాను, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ యూ షుడ్ రీడ్ ద బుక్స్ అండ్ యూ షుడ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్, యూ షుడ్ రీడ్ న్యూస్ పేపర్స్, యూ షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ అదర్ పీపుల్. ఇవన్నీ నువ్వు చేయాలి టు లెర్న్ ఇంగ్లీష్ అని నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రతిదీ క్లియర్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ చూడండి, షుడ్ ఐ ప్రాక్టీస్ అంటే నేను ప్రాక్టీస్ చేయాలా అని అడుగుతున్నారు. వెల్, షుడ్ ఐ ప్రాక్టీస్ అంటే నేను ప్రాక్టీస్ చేయాలా, ఎలా ప్రాక్టీస్ చేయాలి, హౌ షుడ్ ఐ ప్రాక్టీస్ నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి, టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి, టు స్పీక్ ఇంగ్లీష్. హౌ షుడ్ ఐ ప్రాక్టీస్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ బ్రో. వాళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ, రైట్, హౌ షుడ్ ఐ ప్రాక్టీస్ టు స్పీక్ ఇంగ్లీష్. ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతున్నారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే ప్రాక్టీస్ కోసం కూడా సపరేట్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ నెవర్ ఫర్గెట్ ద థింగ్స్. సో యూ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ, రైట్? సో గైస్, ప్లీజ్ try to stay connected to this YouTube channel and try to watch all the videos. అలాగే కొన్ని సెంటెన్సెస్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే కామెంట్ బాక్స్లో డౌట్స్ కూడా అడగవచ్చు. ఓకే, సో see you in the next class with one more interesting session. Till then, bye for now. Thanks a lot for watching this video.